రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేము పరిచయం చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. చాలా రోజుల తర్వాత భద్రాచలం కేంద్రంలో మీతో పాటు సమావేశం మధ్యలో అనేక కారణాల రీత్యా మనం కలుసుకోలేదు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్ననాడు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం 62 మంది ఎంపీలు ఆనాడు గెలిచి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి మంత్రి పదవులు ఇస్తామన్నా మాకొద్దు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు కావాలని ఆనాడు ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం పోడు భూములకు పట్టాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, మూడవది సమాచార చట్టం, ఈ మూడు ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్కిస్ట్ పార్టీ, ఈ మద్దతుతో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ దేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. జాతిపిత అని పిలువబడు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, ఈ దేశ ప్రజానికం, ప్రపంచం మొత్తం కూడా మహాత్మా గాంధీ యొక్క ఆలోచన ధోరణిని అందరూ అనుసరించదగిన మార్గం అని నమ్మినటువంటి వారు. ఆయన పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆయన పేరు తీసేసి విబిజి రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం అని పేరు మార్చింది. ఇంకా అనేక పథకాలకు విబిజి రామ్జీ పెట్టచ్చు. రాముల వారి పేరు పెట్టి పథకాలు తేవాలంటే చాలా వాటికి పెట్టచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మహాత్మా గాంధీ పేరును మార్చడమే తప్పు. దాంతోపాటు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే దాంట్లో మేము 100 రోజుల పని దినాలు 125 రోజులు చేస్తున్నామని చెప్తున్నాం. మరి కేంద్ర బడ్జెట్లో తీవ్రమైనటువంటి ఈ పథకానికి కోతలు పెట్టారు. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించాలని పెట్టారు. మరొకటి మీరు పత్రికల్లో కూడా చూడండి, అలా వేతనం ఆంధ్రప్రదేశ్కి 5 రూపాయలు పెంపు, తెలంగాణకి రూపాయి. కొన్ని రాష్ట్రాల్లో 300, కొన్ని రాష్ట్రాల్లో 400. దేశమంతా ఒకటే అయినప్పుడు భారతదేశంలో కార్మికులు, పేదలందరూ ఒకటే. కానీ ఈ పథకంలో ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు ఉండటం దురదృష్టకరం. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి యొక్క పేరు మార్చడం మరింత దురదృష్టకరం. అహింసాయుతమైనటువంటి ఉద్యమం ద్వారా దేశ జాతీయోద్యమాన్ని నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ ఆయన ఆచరణని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి ప్రభుత్వాలు ఆయనని ప్రజల నుంచి దూరం చేసేటటువంటి ఆలోచన. ఒకవైపు మహాత్మా గాంధీని జపం చేయటం, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. విబిజి రామ్జీలో కూడా వాళ్ళు పెట్టినటువంటి గైడ్లైన్స్ చూసుకుంటే ఏదో పద్ధతిలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా అనివార్యంగా ఈ పథకాన్ని దశల వారీగా లేపేసే కుట్ర కొనసాగుతా ఉంది. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీగా బడ్జెట్లో నిధులు పెంచాలి, పని దినాలు పెంచినట్టుగా నిధులు పెంచాలి, వేతనం సమాన స్థాయిలో తీసుకురావాలి. ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 89 సంవత్సరాలు, అతి కొద్ది రోజుల్లో 90వ జాతీయ దినోత్సవం కూడా మనం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇంకా ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారు 42% పైగా ఉందని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉంది. బిలో పవర్టీ లైన్ అంటే 3 పూటలు లేదా 2 పూటలు కూడా సక్రమమైనటువంటి తిండి లేనటువంటి వారు. ఈ పథకం ఉద్దేశమే వ్యవసాయ దినాలు కానీ పని రోజులు లేనటువంటి వాళ్ళకు పని కల్పించడం, వాళ్ళకి కడుపు నింపడం, అంతకుమించి వేరే కాదు. ఈ పథకం పని లేనోడికి ఏదో ఒక పని కల్పించి అన్నం పెడతాం. అది ఇటువంటి పథకాలని నీరుగార్చొద్దు. ఇది ఎవరు ప్రవేశపెట్టినా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది మొదటి. రెండవది, భద్రాచలానికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి మనందరం పోరాడుతూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం. ఒకటి, ఈ 5 గ్రామ పంచాయతీల సమస్యని పెద్ద ఎత్తున గతంలో సిపిఐగా మేము చర్ల నుంచి కొత్త వరకు పాదయాత్ర చేసాం, నిరాదీక్షలు చేసాం, ఇతర పార్టీలు కూడా చేసినాం. మేమే చేసామో చెప్పట్లేదు. కానీ 5 గ్రామ పంచాయతీలది అప్పుడప్పుడు స్టేట్మెంట్లకు పరిమితం అవుతాం. ఎవరు? అధికార రాజకీయ నాయకులు. మేము ఎన్ని పోరాటాలు చేసినా చేయాల్సిన వాళ్ళు
చిత్తశుద్ధితో ఈ 5 పంచాయతీలు 2 ప్రభుత్వాలతో మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం భద్రాచలం క్షేత్రాన్ని, దక్షిణ అయోధ్య క్షేత్రాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడాలంటే ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సింది. దాని మీద స్పష్టమైనటువంటి ఆలోచనతో రావాలి. రెండవది, దీని అభివృద్ధి పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి సరే పనులు ప్రారంభిస్తామంటే అవి సక్రమంగా చేయాలి. వర్షాకాలం వచ్చింది, స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం చూసాం మనం, ఆ పోయినోడు కూడా చూసాం. ఈ కరకట్ట నిర్మాణం పూర్తి చేసి లోతట్టు ప్రాంతాలకు 1000 ఇండ్లు కట్టిస్తామన్న నాటి ప్రభుత్వం మాట నీటి మాట అయింది. ఈ ప్రభుత్వం ఆ విషయమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కరకట్ట నిర్మాణం సాగాలి. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో లోతట్టు ప్రాంతాలకు, ఎగువ ప్రాంతాల్లో వాళ్ళకి ఇండ్లు కట్టించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే మనం భద్రాచలం ప్రాంతాన్ని నిలబెట్టగలుగుతాం అనేటువంటి దాంతోనే ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ ఈ లక్ష్యాల మీద పనిచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది. మూడవది, ఇక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నాం, రేపు 6వ తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం భూమి సమస్య మీద. దీంట్లో అన్ని వామపక్ష పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, ఎస్యుసిఐ, చాలా ఒక 9 కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యమై 2.5 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, చూసాం. కానీ భూమి సమస్య పరిష్కారం కావట్లేదు. ముఖ్యంగా ఇండ్లు లేనటువంటి పేదలకు ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టిన అది స్థలం ఉన్న వాళ్ళకి, అది కూడా పరిమితం ఉంది, దానికి శాచ్యురేషన్ లేదు. సరే దశల వారికి ఇస్తున్నారు. అసలు ఏం దానికంటే గిటాన్ని మనం హర్షిద్దాం. కానీ స్థలం లేనటువంటి సమస్య ఇది. స్థలం ఉంటే ఇల్లు ఇచ్చేది. ఈ భూమి లేని పేదలకు ప్రభుత్వం అయినప్పుడు చాలామంది గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెల్ని మన వరంగల్లో కూల్చివేశారు. కూల్చేయటం కాదు, మీరు పట్టాలు ఇచ్చి రెగ్యులర్ ఇచ్చేయాలి, చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి గుడిసెకు పట్ట, ప్రతి పేదవాడికి ఇల్లు, వేసుకున్న గుడిసెకు పట్ట, ఈ నినాదంతో నిన్న అన్ని కలెక్టరేట్ల ముందు 33 చోట్ల ధర్నా చేశాం. 6వ తేదీన 1,00,000 మందికి పైగా సమీకరించి హైదరాబాద్ కేంద్రంలో వామపక్ష పార్టీలని ఆందోళన పాల్పడుతుంది. ఇది ఎప్పుడు దాకా అంటే పేదవాడు వేసుకున్న గుడిసెకి పట్టా వచ్చేదాకా, స్థలం లేని పేదవాడికి స్థలం వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. కానీ ప్రభుత్వాలు మౌలికమైన సమస్యల పట్ల ఆలోచన మరింత చేయాలి. ఇది మౌలిక సమస్య ప్రజలు. దాంతోపాటు పోడు భూముల సమస్య కూడా గతంలో పెద్ద ఎత్తున పోరాడినాం. ఆ గత ప్రభుత్వం చివరిలో గుర్తించేది మా ఉద్యమం ద్వారా. ఆదిలాబాద్ టు అశ్వారావుపేట పాదయాత్ర చేసాం, లక్షలాది మంది రోడ్ల మీద తెచ్చాం. ఈ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు సంబంధించి 2,83,000 ఎకరాల్లో పోడు భూమి సేవ. దాంట్లో గిరిజనుల చేతుల్లో 2,40,000 ఎకరాలు. గిరిజనేతర పేదలు ఉన్నారు, ఎస్సీ, మాల, మాదిగ, కమ్మ, రెడ్డి కావచ్చు, గోళ్ళలు కావచ్చు, మైనార్టీలు, చాకలి, మంగలి, చేతి వృత్తి కులాలు, వడ్రంగి, ఇలాంటి పేదలందరూ గౌడాస్ గ్రామీణ ప్రాంతాల్లో 40,000 ఎకరాలు. ఆర్ఎఫ్ఆర్ చట్టం ఏం చెప్తా ఉంది? గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా ఏజెన్సీ ఏరియాలో ఆర్ఎఫ్ఆర్ పట్టా ఇవ్వచ్చు. చట్టం ఉంది, అది పార్లమెంట్లో ఆమోదమైంది. 3 తరం నుంచి ఆ గ్రామంలో అతను ఉంటే, 3 తరాలంటే తాత, తండ్రి, ఇప్పుడు నేనుంటే నేను, మా నాన్న, మా తాత, అదే ఊరిలో ఉన్నాం అనుకో, తూరుబాకలో ఉన్నాం, పట్టా ఇవ్వాలి. 40,000 ఎకరాలు పెండింగ్లో ఉంది. గిరిజనులై 40,000 ఎకరాలు పెండింగ్. 1,51,000 ఎకరాలు గత ప్రభుత్వం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గాయంలో 80,000 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో ఖమ్మం జిల్లా అయిపోతే మన జిల్లా 2 లక్షల ఎకరాలకు పట్టాలు వచ్చాయి. మిగిలిన 80,000 ఎకరాలకు పట్టాలు ఇస్తే ఈ సమస్య క్లియర్ అయింది. అంటే ఆ భూమి సమస్య కూడా 6వ తారీఖు యాడ్ చేశాం. రెండవది, ఫారెస్ట్ అధికారులకు మనకు విజ్ఞప్తి ఏంటంటే, ఆర్ఎఫ్ఆర్ పట్టా వచ్చిన ట్రాక్టర్తో దున్నొద్దు అంటారు. ఎడ్లతో వ్యవసాయం సాధ్యమైద్దా? ఎడ్లతోని సాలిరువాలు చేసి విత్తనాలు వేసే స్థితి ఇప్పుడు. కాబట్టి ఆర్ఎఫ్ఆర్ ఎవరికైతే ఇచ్చారో కరెంటు సౌకర్యం, మోటార్ వేసుకునే సౌకర్యం కల్పించాలి. కొత్తగా అడవులు నరకమని మేము చెప్పట్టే, అడవుల్ని కాపాడదాం, ఉన్న అడవులు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా కొత్తగూడెం జిల్లా. అట్లని అడవిని కాపాడుతున్నాం, మరి మేము కూడా బతకాలగా. తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ ఇచ్చేది మన జిల్లా, ఇసుక పోయేది మన జిల్లా, బొగ్గు మన జిల్లా, నిర్వాసితులు మన జిల్లా, అడవులు మన జిల్లా. మరి ఈ జిల్లాకు జరుగుతున్న అన్యాయం మీద న్యాయం మాట్లాడొద్దా? భూమి సమస్య పరిష్కారం కావాలిగా. సీతమ్మ సాగరు, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నిర్వాసితులు 2,500 ఎకరాలు నీళ్ళే. సీతారామ ప్రాజెక్టులు భద్రాచలానికి రావు, పినపాకకు రావు, ఇలందుకు రావు, అశ్వారావుపేట సగం రాదు. ప్రాజెక్టు ఉన్నది మా ఏరియా. నీళ్ళు ఇక్కడి, గోదావరి నీళ్ళు ఇక్కడి, కరెంట్ ఇక్కడ, బొగ్గు ఇక్కడ, ఇసుక ఇక్కడ, అడవి ఇక్కడ. మరి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి గత ప్రభుత్వం మీద పోరాడిన ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది.
ఈ ప్రభుత్వం, మంత్రులు, అధికార యంత్రాంగం, పాలనా యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భద్రాద్రి జిల్లా పట్ల సాగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించాం. అందుకే సిపిఐ పార్టీగా మా రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యుడు సాంబశివరావు గారు అసెంబ్లీలో ఈ అంశాలను లేవనెత్తి అంశాల వారితో ఉన్నాం. మేము ఈ అంశాలని పరిష్కారం చేయాలి. సమయం సందర్భం ఉంచింది, 2.5 ఏళ్ళు సమయం అయిపోయింది. మరి వీటన్నిటి మీద కార్యక్రమం భవిష్యత్తులో చేయబోతుంది. దానికోసం పోరాటాలకు కేంద్రం ఆదివాసీ ఉద్యమాల కేంద్రం భద్రాచలంలో సిపిఐ 2 జిల్లాల శిక్షణ తరగతులు, ఖమ్మం, కొత్తగూడెం ప్రధానమైన నాయకత్వం, మండల కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం ఒక 250 మంది ప్రధాన నాయకుల్ని 3 రోజుల పాటు 7, 8, 9 తేదీలలో భద్రాచలంలో సిపిఐ రాష్ట్ర శిక్షణా శిబిరం ఇక్కడ పెట్టాం. మీ అందరి సహకారం కావాలి. ఇది దేనికోసం అంటే అనేక ఇష్యూస్తో పాటు ప్రజల ఇష్యూస్ని చర్చించి భవిష్యత్తు పోరాట రూపకల్పన భద్రాచలం నుంచి చేయబోతాం. కాబట్టి 7వ తారీఖు ఉదయం మరి వెన్యూ మరి దాదాపు 3 రోజులు అందరూ ఇక్కడే ఉండాలి. ఆ కమ్మసత్రం దగ్గర 7, 8 క్లాసులు జరుగుతాయి. 9 ఇక్కడ జరుగుతాయి కింద పెద్ద హాల్లో. అది అక్కడ వేరే మ్యారేజ్లో 3 రోజుల పాటు శిబిరం. ఈ శిబిరాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలుగా మనం ముందుకు సాగాల్సిన ఆలోచనతో మా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు 7వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ఈ శిక్షణా తరగతిని ప్రారంభిస్తారు. అదే రోజు మార్క్సిజం నేటి సమకాలీన సమాజంలో దాని యొక్క ఆవశ్యకత అనే అంశం మీద ఈగల్ రాయుడు అని మా ప్రొఫెసరు, సెంట్రల్ ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు వారు క్లాసును నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితులు దేశంలో, ఈ ఆర్థిక స్థితిలో ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద మోహన్ రెడ్డి గారు మా ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు వారు ఉంటారు. 2వ రోజు భారతదేశం యొక్క చరిత్రని, సంస్కృతిని వక్రీకరించే ప్రయత్నం సాగుతాం. ఈ దేశం యొక్క నిజమైన చరిత్ర ఏంటి, ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్న అంశం మీద ప్రొఫెసర్ సోమసుందర్ గారు వస్తూ ఉన్నారు. సిపిఐ పార్టీ యొక్క కార్యక్రమం ఈగల్ రాయల్ గారు. దేశంలో ఇది సెక్యులర్ దేశం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, అనేక మతాలు, కులాలు, జాతులు, వందల వేలు, ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకుంటూ దేశమంతా ఐక్యంగా ఉండాలని ఒక ఎజెండాతో మనం ఉండాలి. కాబట్టి ఉన్మాదం ఏదైతే పెరుగుతూ ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం అవసరం అనేటటువంటి క్లాసు వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు. సిపిఐ ఎదుర్కొంటున్న సవాళ్లు, అధిగమించే మార్గాలు, దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఏ రకమైనటువంటి సవాలు ఎదుర్కొంటామని మీద ప్రెస్ అకాడమీ చైర్మన్ మరి మీ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు 8వ తేదీ సైలెంట్లో పెట్టు నాడు 5 గంటలకు వారు వస్తారు. 9 భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదా ఎర్రజెండాలు ఈ దేశంలో సాగించినటువంటి పోరాటాలు చలసాని వెంకటరామారావు గారు, పార్టీ నిర్మాణం మీద భాగం హేమంతరావు గారు, కార్మిక చట్టాలు 44 కోట్ల మీద మల్లికార్జున్, వీళ్ళందరితోని ఒక 11 శిక్షణ శిబిరాల్ని 3 రోజుల పాటు పెడుతూ 9వ తారీఖు చివరి రోజు భవిష్యత్తు కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. దాని మీద కూడా సమావేశం ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద ప్రోగ్రామ్ని, ప్రజల యొక్క సమస్యలే ఇవన్నీ, ఎజెండా ఏంటంటే జనం యొక్క ఎజెండా. ఈ జనం ఎజెండా తీసుకొని రేపు 6వ తారీఖు, దీని తర్వాత మా జిల్లాలో కూడా ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్ర ముగింపు ఎక్కడంటే ఇది సెప్టెంబర్ 1 రామ్లీలా మైదానం ఢిల్లీలో. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు లక్షలాది ప్రజలు ఏకమై ఒక ముగింపు, ఈ ప్రారంభం ముగింపుగా సెప్టెంబర్ 1 పెట్టుకున్నాం. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు ప్రజల యొక్క సమస్యల ఎజెండాగా సిపిఐ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నది. దానికి రూపకల్పనకు, చర్చించడానికి వేదిక మన భద్రాచలం పట్టణంలో పెట్టాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. మేము ఒక 300 మంది కూర్చొని చర్చించే అంశాలు లక్షలాది మంది ప్రజలకు చేరవేసే సాధనం డెమోక్రసీలో జర్నలిజమే. ప్రజాస్వామ్యాన్ని హరించి వేస్తూ ప్రజల యొక్క హక్కులు కొల్లగొడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే చైతన్యవంతమైన పోరాటాలు రావాలా. వాటికి మరి కమ్యూనిస్టులుగా మేము ఈ కేంద్రం నుంచి పెట్టుకుంటున్న దీనికి మీ అందరి సహకారం కావాలని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. మీ అందరి సహకరించాలని కోరుతాం. చాలా మంది 9th మంత్ స్కాన్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మేడం నాకు నార్మల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతారు. స్కాన్ రిపోర్ట్ చూసి మనం హెడ్